హలో, మీ ఇంటి కాపలా కాసే సెంటరీని కదా, నా గుడ్ మార్నింగ్ చెప్పకుండానే నీ పాటికి తిన్నగా వెళ్ళిపోతున్నావే. నేను నీకెందుకయ్యా గుడ్ మార్నింగ్ చెప్పడం? పోయి జరగా. ఎవడో మామిడికాయ కొట్టది, మర్యాదగా సగం నుంచి మీద పడిపో. అవి నాకు కావాలి. ఏమిటమ్మా సర్కసా? బుద్ధికి అని ఉండక్కర్లా ఈ స్పీడ్ లో పడగొద్దు చెక్కుదావా? ఇదేమన్నా టాయ్ బస్ అనుకుంటున్నావా? నేను ఎప్పుడు బస్సు ఇలాగే ఎక్కుతాను. సరే సరే వెళ్ళమ్మా. రైట్ రైట్. ఏంటిదంతా రక్తమే? లేకపోతే రంగేసుకొచ్చంటే వేలు పగిలిందో ముక్కు పగిలిందో తెలియక నే ఏడుస్తున్నా. వాడు మనం చేర్చేది ఆఫీస్ కా హాస్పిటల్ కా? ఎందుకు చచ్చి బయట పడేసావు? ఎవరితో తెలియలే. ఏంటి ఎవరితో తెలిసింది? ఆ డ్రైవర్ వేసిన బ్రేక్ బయట నుంచి కూడా వచ్చి లోపల పడతాయా? నీ పళ్ళ ఆగండి ఆలోచిద్దాం. అయ్యయ్యో, ఈ లోపే ఎవడో కొట్టేసినట్టున్నాడు. ఇది మాత్రం నాకెందుకు? ఇది వాడినది చూపని. ఏ మేడం, రన్నింగ్ బస్ లో స్పీడ్ గా వచ్చేకావే, చెయ్యకాలం విరిగితే నేను ఎవడ చేసుకున్నాడు? నువ్వేం చేసుకోకలేదు పోయా. నేను చేసుకునే పిల్లకి బుర్ర తిరగడం ఉండదు, లక్షణంగా బుద్ధి జ్ఞానం ఉంటుంది. ఏ మరీ పేట అయిపోతున్నావు. నేను మొదలెడితే నీ పరువు పోతుంది. నీ పరువే 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 పోతుంది. నీ పరువే. ఇద్దరులో ఎవరు పరుగు పోతే మాకెందుకు? ముందు బస్సు పోతుందా లేదా చెప్పండి. ఏయ్ పోయా, నువ్వెంత నీ బోడి కండక్టర్ జగన్. మాటలు మీద ఉంటే పళ్ళు రాలిపోగలవు. నీ సంగతి అలా చూసుకుంటా. పోవే. ఒక ఆడపిల్లని అవమానించకూడదు. అందులో గవర్నమెంట్ బస్సులో డ్యూటీలో ఉన్నప్పుడు పాసింజర్ కి సర్వీస్ చెయ్యాలే తప్పితే వెకిలి చేష్టలు చెయ్యకూడదు. నేనేం మీ పెద్ద బాల శిక్ష వినడానికి వచ్చానా? వాడిని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం? ఈ తడవ క్షమించి వదిలేద్దాం. దీనికి ఆలోచన ఏమిటి సార్? అంత తలబిరుసుగా ఉండేవాడు ఉద్యోగానికి పనికిరాడు. ముందు వాడిని ఉద్యోగం నుంచి తీయించాలి. తీయించేద్దాం అంటే తీయించేద్దాం. ఎందుకంటే నువ్వు ఎస్పీ గారి సిస్టర్వి. నా వల్ల జరగకూడని తప్పు ఏదైనా జరిగింది అంటే వారికి నా ముఖం చూపించుకోగలనా? మీరు ఈ కేసు టేకప్ చేస్తారా లేదా? నేను కాలేజీ యూనియన్ సెక్రటరీని. ఆధార్నే మీరు కోర్టుకు వెళ్ళాలి. జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది తల్లి, జ్ఞాపకం ఉంది. మీ కాలేజీలో మొత్తం 3000 మంది ఉన్నారు. నేను ఎందుకు రొంపిలో దిగడం? నువ్వు ఫీజు ఇస్తున్నావు, నేను కేసు ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. నాకు అసలు బీపీ షుగర్ కంప్లైంట్, పరిగెత్తలేను. ఒరే బాబు, నీకు అన్నం పెడతాను. ఆగరా బాబు, ఆగరా. అలిపోతుందిరా బాబు, పరిగెత్తలేను బాబు. ఒరే ఆగరా. అరే అమ్మ బాబాయ్, అరే పెద్ద మనిషి, అరే అరే అమ్మ, పెద్ద మనిషి పైసలు పుచ్చుకున్నప్పుడు నిలబడి పుచ్చుకున్నావు, ఇప్పుడు పారిపోతావు. అందుకే అప్పంటారయ్యా. దీనివల్ల నాకు కేసు నష్టం. నీ క్యాష్ నష్టం అయ్యా, నాకు ఒక కేసే నష్టం. అవును, నన్ను ఇప్పుడు ఎందుకు పట్టుకున్నావు? ఒరే సైతాన్, నిన్ను పట్టుకుంటే నాకు డబ్బులు వస్తుంది. సైతాను పట్టుకుంటే డబ్బులు రావు, దరిద్రం వస్తుంది. ఏమిటా నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుంటే నాకు నిద్ర పట్టదు. ఇదిగో సేటు, నీ దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి నేను పచ్చి మంచిళ్ళు తాగడం కూడా మానేసానయ్యా. ఏం నువ్వే కల్లోకి వస్తున్నావు? కొన్ని సారా తాగు. ఏం తమాషా ఉందా? కాబోలోడి దగ్గర అప్పు తీసుకున్నారా? అవును. పోయి వీడి దగ్గరే తీసుకున్నారా? పోనీ ఇంకెవడన్నా ఉంటే చెప్పు, వాడి దగ్గర కూడా తీసుకుంటాను. ఆ మాట అంటే మీకు సిగ్గు లేదు? ఎందుకయ్యా సిగ్గు? ఇండియానే అప్పు తీసుకుంది, కానీ నేను మాత్రం అప్పు తీర్చేస్తాను. ఎందుకయ్యా అప్పు చేసి బతకడం? మళ్ళా దర్జాగా బతకొచ్చుగా. మీ బతుకులేమిటో నాకు తెలియనుకోకండి అయ్యా. నీ పేరు లంచావతారం, నీ పేరు కమిషన్ కృష్ణమూర్తి. నేను మీలాంటి వాడిని కాదయ్యా. నేను అప్పు చేస్తే ఇటువంటి వాడి దగ్గర అప్పు చేస్తాను. తిరిగి ఉన్నానుకో, అది వేరే విషయం. ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నా అంటే వాడికి తెలియక అర్థం కాదు. పైసలు తీసుకుని హిట్లో మాట్లాడుతూ బుద్ధి జ్ఞానం ఉందా? 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు స్నేహితుడు. వాడు నిన్ను అడుగుతుంటే నాకే అవమానంగా ఉందయ్యా. అయితే ఆ డబ్బులు ఇచ్చే. సైతాన్, తల తాకట్టు పెట్టానా వాడి డబ్బు వాడికి పారేచ్చు కదయ్యా. చూడు కమిషన్ కృష్ణమూర్తి, ఈ దేశంలో బంగారం తాగిడి పెట్టుకుంటారు, వెండి తాగిడి పెట్టుకుంటారు, ఆఖరికి కంచాలు చెంబులు కూడా తాగిడి పెట్టుకుంటారు. కానీ మనం అరిచి గీ పెట్టినా తలమాసిన వాడి తలక ఎవ్వరూ తాగిడి పెట్టుకునే పెట్టుకోరు. నీకేమైనా అర్థమైందిరా? అర్థం కాదే, నీకు అర్థమైతేలా ఒకటే పైసా. పైసలు ఇపోతే ఖబర్దార్. పోలీసాల మీరు ఉంటే కాబులు వాడు ఎందుకు పట్టుకుంటాడు? ఆ పక్కింటి పోలీసు లేవండి. ఏమైందే? కూటికి లేని కుటుంబంలోంచి వచ్చింది. ఇవాళ చూస్తే రవ్వల నెక్లెస్, గాడ్రేజ్ బీరువా, మిక్సీ, ఫ్రిడ్జ్ ఎన్నో కొనేసింది. బ్రిడ్జో కొనేసిందా? ఏ ఊరు బ్రిడ్జో నీకేమైనా చెప్పిందా? ఇక నోరు మూసుకోండి. నేను చెప్పింది ఫ్రిడ్జ్. ఇది కూడా అర్థమై చావలా. మీరంతా పోలీసులు అయితే దేశంగా తేమవుతుంది. మనం ఆలోచించడం మానేస్తే కానీ దేశం బాగుపడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఏమైనా లంచం తీసుకోమంటావా?
నాకు వచ్చే జీతం డబ్బులు మీ అమ్మ ఆసుపత్రికి మందులకే సరిపోక అర్థమైన వాళ్ళ దగ్గర నేను అప్పులు చేస్తున్నా. వయసు 90 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇప్పుడైనా బయలుదేరొచ్చుగా. 100 ఏళ్ళు బతుకుతానరా నాయన అని మార్కండేయ శబ్దాలు చేస్తుంది ముండా. పెద్ద గవాస్కరు సెంచరీలు బతికేసి కప్పులు సంపాదిస్తుంది. ఏదో ఒకరోజు చూసి నేనే ఆసుపత్రికి పోయి కోడి పీక నులిగినట్టు మాత్రం పారేస్తాను. ఇదిగో చెప్తున్నా, నన్ను ఎంత ఏడిపించినా భరించాను. మా అమ్మ గురించి మాట్లాడావో నేను అసలే మంచి మనిషిని కాను. అది నాకు తెలుసుగా. చిన్నోర్మై, మా వాళ్ళతో నెత్తి నోరు కట్టుకున్నా ఈ పోలీసు వాళ్ళ సంబంధం వద్దు వద్దు అని మీరు చావలా. ఏయ్, ఈ సీతాపతి సంగతి నీకు ఇంక తెలియదు. అసలు నేను కలెక్టర్ గారు అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది. ఓ చిన్న లిటికేషన్ వల్ల ఆ సంబంధం తప్పిపోయింది. ఏమిటి? ఆ పిల్లకి నేను నచ్చలా. నేను తప్ప నేను ఎవరిని చేసుకుంటుంది? ఏంటి మర్యాద తగ్గుతోంది? ఏం చేస్తావే? డబ్బలం పెట్టి నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటి? డబ్బలం పెట్టి నా నోరు కుట్టేస్తావా? ఇవాళ నుంచి నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడదు. ఉద్ధరించోపా. సర్లే పోవయ్యా. ఆసుపత్రిలో మీ అమ్మగోలా, కొంపకొస్తే నీ గోలా. కొట్లో పడేసి 2 రోజులు అయినా కలదు, అప్పుడే బయటకు వెళ్ళొచ్చావు. అవన్నీ అడగకూడదు సార్. మర్యాద చెప్తా లేకపోతే మక్కిలు కొడతా. చెప్పరా? చెప్పమంటారా? చెప్తా. ఇది జైలు కూడా. అది ఇంకా ఎత్తుగా ఉంటుందిరా. ఊరికే అనుకుందాం. అనుకుందాం. మీరో వార్డను ఈయనో వార్డను అనుకుందాం. ఈ గోడ ఇప్పుడు నేను ఎక్కాను అనుకుందాం. అనుకుందాం. ఎక్కాను అనుకున్నావా? అనుకుందాం. ఇప్పుడు అవతలకి దూకాను అనుకుందాం. అనుకుందాం. దూకాను అనుకున్నావా? పారిపోతున్నాను. పారిపోయాడు అనుకుందాం. ఒరేయ్, వాడు పారిపోతాడు, వెళ్ళి పట్టుకో. ఎడకాల ములుగుచ్చుకుందా? నువ్వు వెళ్ళి పట్టుకో. అయ్యో, నా కాళ్ళు ఆనికేళ్ళరా బాబు. అయ్యో, ఇలా వెళ్ళి పట్టుకో. పోలీస్, పోలీస్. అమ్మా, కాసిని మంచినీళ్ళు ఇస్తారా? ఇస్తానుండండి. ఉంటాయి, ఇవ్వండి. తీసుకోండి. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళ బంధువులేమో, లేకపోతే మర్యాద ఇస్తుందా? పిప్పళ్ళ బస్తాలో ఉన్నాడు, అడ్డంగా బలిచాడు. ఎగ్జిబిషన్ లో ఉండాల్సిన వాళ్ళు ఉన్నాడు. ఆ ఊళ్ళో మనుషులంతా ఎలా ఉంటారేమో. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మన వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు, మా వాళ్ళంతా బాగున్నారు. రాకరాకొచ్చారు, 2 రోజుల నుండి మరి వెళ్ళండి. 2 రోజులు ఉండి వెళ్ళాలా? ఒకవేళ బంధువు ఏంటాడా? సరే, ఏడవని. వీడి మొహం చూడు, దొంగకోలు పట్టేవాళ్ళు. లేదు లేదు, నేను వెళ్ళిపోవాలి. అదేమిటండి? ఈ రోజు అమావాస్య, నాకు చాలా పనుందండి. అరే ఉండండి, చీకట్లో వెళ్ళి ఏం పని చేస్తారు? 2 రోజులు పోయే వెళ్ళచ్చు కదా. అదే మంచిదండి, ఆయన మాట వినండి. 2 రోజులు ఉండి వెళ్తాడు. చేయి పట్టుకుందే. రండి. దేనికండి? రమ్మంటుంటే. వద్దంటున్నా తీసుకెడుతుంది. ఒకవేళ దగ్గర చుట్టూ ఏంటాడు, మాలో మాకే గొడవలుగా ఉంటే వీడు వచ్చాడు, వీడితో చెప్పుకోగలవా? పదండి. బాగోదేమోనండి. పర్వాలేదు, పదండి. పదండి. రమ్మంటుంటే. మీరు ఇక్కడేనా? నేను కాపలా ఉంటాను. ఊళ్ళో దొంగల భయం బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకని కాపలా ఉందామని. సరే రండి. డ్రెస్ మార్చుకొచ్చి మరీ కాపలా ఉంటాను. నువ్వు నన్ను షూట్ చేస్తావా? 3 సంవత్సరాల నుంచి నేను ఈ గేట్ దగ్గర సెంటర్గా ఉంటున్నా. ఉండాలి కాబట్టి నా చేతిలో ఈ తుపాకీ ఉంటుంది. నువ్వు పుస్తకాలు చంకనేసి వెళ్ళినట్టు నేను ఈ తుపాకీ చంకనేసుకుని డ్యూటీకి వస్తాను. రాత్రి తీసుకెళ్లి వంకి నేస్తాను, అంతే. నీతో నాకెందుకే పరాచకాలు? వెళ్ళు, వెళ్ళి వంటోడు ఏం టిఫిన్ చేశాడో అడుగు. ఆ పక్క నుంచి నాకు 2 పడే వెళ్ళవయ్యా. ఎవరా మామిడికాయలు కొట్టేది? మర్యాదగా సగం నుంచి మిగతా పట్టుకెళ్ళు. అవి నాకు కావాలి, ఊరికే పెట్టుకోవాలి. అయ్యా, కడుపు నిండింది. ఏ మాటగా ఆ మాటే. పిల్ల వంట బాగా చేస్తుంది. ఖర్చు లేదా? సరిపోలే. ఇదేమిటండి, నా చొక్కా సింగరించారేమిటి? ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామని. ఊరికే పడి ఉంటే ఉపయోగిద్దామనా? భోజనం అయిందా? శుభ్రంగా. భోజనం విషయంలో మనకి మొహమాటం లేదు. తృప్తిగా భోజనం చేశా. చెప్పకపోయినా తెలుస్తుంది. నేను వెళ్ళి భోజనం చేసి వస్తాను. అలా కానివ్వండి. ఆ తర్వాత ఓ చిన్న విషయం. ఏంటి? నాకు మా ఆవిడికి మధ్య కాస్త గొడవలు జరిగాయి, కానీ 2-3 రోజుల్లో సర్దుకుపోతాం. ఈ గొడవలు నిజం అనుకుని మీరు వెళ్ళి మీ వాళ్ళందరితో చెప్తే బాగుండదు కదా. కథ అలా వచ్చిందే. ఈ దొంగ ముండా కొడుక్కి ముప్పొద్దులా వండి వడ్డించాల్సి వస్తుంది. ఈ చాకరీ చాలక వీడికి రాచమర్యాదలోటి. నా కర్మ, మొగుడు తరఫు చుట్టాం కదా. ఇదిగో తాంబూలం.
చూడండి ఆ. ఒక విషయం ఆ? నేను మా ఆయన ఓ చిన్న తగువాడుకున్నాం కానీ రేపో మాపో ఒకటైపోతాం ఇది నిజం అనుకుని మీ ఊరెళ్ళి మీ వాళ్ళందరితో చెప్పకండి. చెప్పనమ్మా చెప్పను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్. ఆ, మొగుడు చుట్టాన్నని పెళ్ళాం అనుకుంటోంది, పెళ్ళాం చుట్టాన్నని మొగుడు అనుకుంటున్నాడు. ఈ మిషతో ఇక్కడ సెటిల్ అయిపోతే సరి. పోలీసు వాడు ఇంట్లో ఉంటే మనకేం భయం ఉండదు. వీళ్ళిద్దరినీ మాట్లాడుకోనికపోవడం ఎలా? మాకెళ్ళాలి, టిక్కెట్కి చెల్లర్లేదు, ఎలాగా? ఆగాగు, ఓ 10 రూపాయలు ఇస్తా. 10 రూపాయలా? చాలు, 10 రూపాయలు. అయ్యో, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. ఇది సినిమా కోసం కాదు. అంత అవసరం, సినిమా ముఖ్యం. ఇదిగో వినమ్మాయి, నీ మొగుడికి నేను చుట్టాను. నీ మొగుడే నన్ను వెళ్ళమన్నాడు. వెళ్ళమంటావా వద్దంటావా? వెళ్ళొద్దంటే దీనికి ఒక పెద్ద రభస అవుతుంది. సరే సరే పోని వెళ్ళండి. సరే, ఇంకో విషయం. ఏమిటి? ఈ ఊళ్ళో ఏ సినిమా హాల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నువ్వు కూడా రావాలి. ఆ? నేను రావాలా? రావాలి. నీ మొగుడికి నేను చుట్టాన్ని. నేను సినిమాకు తోడు తీసుకెళ్ళమన్నాడు. నీకు కుదురుతుందా కుదరరా? ఆయనే చెప్పారా? అయితే ఇంకేం చేస్తాం, రండి వెళదాం. పద. ఎక్కడ బయలుదేరారు? ఊరికే ఉంటాం, ఎందుకని సినిమాకి బయలుదేరాం. తమరు అక్కడేగా? లేదు, తోడుగా. ఎవరు? మీ ఆవిడే. ఆట మొదలెడతారు, పోవా మానేమా? శుభం వెళ్ళరండి. పద. వస్తా. పోవద్దంటే వీడితో తగువు, లేదు తగు ఎందుకులే పొమ్మందామా. ఇదెంత దూరం పోతుందో తెలీదు. ఎలా అయిపోయావురా సీతాపతి? దొంగ 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 దొంగ! హే? నేనెందుకు భయపడాలి? నేను పోలీసు వాడిని కదా. మరి విజిల్ ఎవరేశారు? హే? ఎందుకురా నా విజిల్ తీసి నవ్వుతున్నావు? ఊరికే ఉంది, నువ్వు ఊరుతున్నా. ఎందుకురా నా బెడ్ మీద పడుకున్నావు? ఊరికే ఉందని పడుకున్నా. అవును, మీ ఆవిడ ఎక్కడ? ఊరికే వాకిట్లో కూర్చుందిలే. ఊరికే ఉంది. అర్రే, వీడు ఎదురుగా ఏది ఊరికే ఉన్నా ఊరుకునేటట్లేడు. ఇహ నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇలా అయ్యి. ఆ దున్నపోతు వెధవ కొత్త లుడ్లో మేసేస్తున్నాడు. నా పాటికి నేను తెచ్చి పడేస్తుంటే వాడి పాటికి తేరగా లాగించేస్తున్నాడు. ఈ ఆగడాలకి ఓ హద్దంటూ లేదా? ఇదిగో కాఫీ. హ. ఆ మనిషి ఎవరికి చుట్టమో వాళ్ళే అడగాలి. ఎవరి చుట్టమో వాళ్ళే అడగాల. వాడు నీ చుట్టమే కదే, నువ్వే అడగొచ్చు కదా. ఏమిటి, నా చుట్టమా? ఉమ్. మీ చుట్టం అని చెప్పి కదా వాడు ఇక్కడ తెచ్చేశాడు. నీతో నా చుట్టమని చెప్పాడా? అవును. నాతో నీ చుట్టానని చెప్పాడు. అసలు ఇంతకీ వాడు ఎవరి చుట్టమని? నాకేం తెలుసు? ఇంతకీ ఆ చుట్టంగాడు ఎక్కడ? వస్తున్నాడు వస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఈ రోజు అయ్యగారు తలంటుకోవాలని చెప్పానే, అందుకు ఏర్పాట్లు చేశారా? తలంటడమేగా. అంటుతా అంటుతా. అయ్యా, తమరు కాస్త బని నింపుతారా? ఏం అర్థం చేస్తారా? కాదు, కొంచెం డొక్క చింపుతామని. డొక్క చింపుతారా? అవును, నువ్వు మా ఇద్దరిలో ఎవరు చుట్టానో తెలియట్లా. అందుకు ఈ కుండ కాస్త బద్దలు కొట్టి నిజంతో పాటు తేరగా తిన్న సొమ్ము కక్కిద్దామని. నీకెన్ని గుండెలుండాలరా? నా ఇంటికే వచ్చి నాతోనే అబద్ధం ఆడి నాకు నేను తిరగడం అనేసి నువ్వెందులో తిరుగుతావు? ఊరికే. నా దగ్గరేమో నా భార్య తాలూకా బంధువునన్నావు, నా దగ్గరేమో ఆయన తాలూకు బంధువునన్నావు. నువ్వు మకాం వేయడానికి పోలీసుడిలే దొరికిందా? ఓరు తెరిచావా గొడ్ల కుగి మరి కొడతాను. గుడ్ల గొప్ప మొహం నువ్వు. ఎవరన్నావా? ఏం చదువుతాం? నువ్వు చెప్పవా? చెప్పండి. మద్రాస్ జైలు నుంచి తప్పించుకొని మాకు దొరికాడు. మాగు టోపీ వేసి ఇక్కడ దాక్కున్నాడు. వీడి కోసమే మేము 2 నెలలుగా గాలిస్తున్నామండి. ఏమయ్యా, నువ్వు ఓ పోలీస్ అడివా? ఇన్నాళ్ళు ఓ దొంగ వెధవని ఇంట్లో కూర్చోబెట్టుకుని మేపుతావుతాయా? సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ వెధవేళ నా కొంప గుల్ల చేశాడని బయట అబ్బడుతున్నాను కండి, నా మానం మర్యాద పోతాయి. మొహం చూడు, కాపు జైల్లో దిష్టి పెడత మొహం వీడును. ఇదిగో వీడిని తీసుకోండి, మీ ఇళ్ల వైపు తీసుకువెళ్ళకండి. సినిమాకి తీసుకెళ్ళాడు మన్మధుడు. పోరా పోరా. మద్రాస్ స్టేషన్కి. నీకేమైంది? వాంతులు చేసుకున్నావు? ఏం లేదండి, ఇన్నాళ్ళు వాడి సిగరెట్ పొగ తప్పనిసరి భరించాను. అది తలుచుకుంటేనే వాంతి వస్తుంది. ఇంకా నయం, ఊరికే పడుంటుంది దేనికన్నా వాంతులు చేసుకున్నావేమో అనుకున్నా. పీడ విరగడైంది. పద. నమస్కారం. నమస్కారం. మీరెవరు? అదేమిటండి అట్లా అడుగుతారు? ఆవారా ప్రొడక్షన్స్ గోల్మాల్ అనే పిక్చర్ తీస్తున్నాం, మీ షాప్ లో షూటింగ్ చేసుకుంటాం అని ఫోన్ చేశానే, గుర్తులేదా? నాకు బోర్డు వ్యాపారాలయ్యా, ఇది ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది. అవును, యాక్టర్లు ఎవరు? కొత్త అబ్బాయి బుజ్జిబాబు, అమ్మాయేమో ఆశ. బుజ్జువా మనకొద్దు, ఆశ ఓకే. వస్తుంది, షాప్ ఓనర్ గా మీరే యాక్ట్ చేయొచ్చు. నేనా? అవునండి, మీకుంటే ఫేస్ కట్టు ఇంకెవరికి? అయ్యా, వాళ్ళని రమ్మనొచ్చా? ఆలస్యం చేయకు, ఆశను పంపించు. ఒకే నిమిషం.
మంచివారు. వీరే డైరెక్టర్ గారు. వీరు కెమెరామెన్. నమస్కారం. అసోసియేట్ డైరెక్టర్. హలో. వీరే ఈ పిక్చర్ లో ఈ అబ్బాయా మరీ చిన్న వయసులో ఉంది, యాక్టింగ్ బాగా చేస్తారా? మీకే తెలుస్తుంది నా కెపాసిటీ. ఇంతకీ హీరోయిన్ ఏదయ్యా? ఈవిడే హీరోయిన్. నమస్కారం. కొత్త పిల్లైనా బందర్లాడ్డులా ఉంది. మరి మేము మొదలెట్టుకోవచ్చా? సార్ ఇంకా సీనే చెప్పలేదు, అప్పుడే క్లాప్ ఉంటాయి. అవును డైరెక్టర్ గారు, ఇప్పుడు నువ్వు తీసే సీన్ ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడికి వచ్చి నగలుకుంటారు, ఆ, అవి తీసుకుని పారిపోతారు. ఆ, పారిపోతారా? అప్పుడు నేనేం చేస్తాను? పట్టుకోమని నడుస్తానా? లేదు, పోలీసులు ఫోన్ చేస్తానా? అది లేదు. మరి నేనేం చేస్తానయ్యా? వాళ్ళని చూసి సంబరపడిపోతారు. ఏం డైరెక్టర్ గారు, నగలు కొట్టేసి పారిపోతే సంబరపడతానా? ఇదొక అవార్డ్ సినిమా అండి, డైరెక్టర్ చెప్పినట్టు చేయండి. ఆ, సరే రాంపండు, అయ్యా నా యాక్టింగ్ బాగా తెలుస్తుంది కదా. అదేమిటండి అట్లా అడుగుతారు? అమితాబ్ బచ్చన్ గొప్ప స్టార్ అయిపోతారు. అచ్చా నమ్మను. ఆశా ఓ విషయం, ఏంటి? కథానాయకుడు కథానాయకి ఇక్కడ నుంచి పారిపోతారు. తర్వాత కెమెరా తీసుకుని మేమంతా వ్యాన్ ఎక్కుతాం. తర్వాత ఆ తర్వాత వ్యాన్ వెళ్ళిపోతుంది, ఫిలిము అది పోతుందా. ఆ తర్వాత ఆ తర్వాత లాంగ్ షాట్ లో కట్ అని నేను అరుస్తాను. అది నీకు వినపడితే నువ్వు వేడు. ఏ రా ఇటు రా. డైరెక్టర్ అంటే నువ్వేనయ్యా. డైరెక్టర్ గారు, సీన్ కావాల్సిన నగలన్నీ తీసుకొచ్చారా? ఆర్ట్ అసిస్టెంట్ సంపత్ ఇలారా. ఒక్క నిమిషం, ఎందుకు అతను తిడుతున్నారు? ఇప్పుడు మీకేం కావాలి? సార్, నగలు లేకపోతే షూటింగ్ అయిపోతుంది, ఇప్పుడు ఏం చేయాలని. దీనికి ఎందుకు దిగులు పడతారు? షూటింగ్ కి నగలే కదా కావాలి. ఇక్కడ ఉన్న ఒరిజినల్ నగలే ఇస్తాను. 7 లక్షల రూపాయలు ఖరీదు చేస్తాయి, ఇస్తాను. ఇవి మీకు సరిపోతాయా చూసుకోండి. ఓకే సార్. కెమెరామెన్ రెడీనా? నెంబర్ ఇవ్వయ్యా. రెడీ టేక్. నెక్లెస్ చూపించండి. నెక్లెస్ లో ఇన్ని రకాలు ఉన్నాయి, మీకేది బాగుంది? మీకేది బాగుంది? ఏది బాగలేదు. ఏం బాగలేదా? ఇంకేదైనా లేటెస్ట్ డిజైన్ చూపించండి. లేటెస్ట్. పోనీ ఇదేలా ఉందో చూడండి. నాట్ బ్యాడ్. అమ్మా మీరు చూడండి. బాగుందా? తీసుకోండి తీసుకోండి. హై, బ్రహ్మాండం బ్రహ్మాండం. హై. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరేమో సంబరపడుతున్నారు. నువ్వు పిచ్చేసావి, నీకేమీ తెలీదు. ఇప్పుడు అరవకూడదు. డైరెక్టర్ అక్కడ పోయి కట్ అని చెప్తాడు, అప్పుడే అరవాలి. ఇంకేం చెప్తాడో, వాళ్ళు ఏరియా వదిలిపెట్టే వెళ్ళిపోయారు. పోనీ పోనీ, ఏరియా వదిలిపెట్టిపోయారా?